2026 సంవత్సరంలో ఏ రాశికి ఎలా ఉండబోతుంది సిరీస్లో భాగంగా మీన రాశి గురించి గురుగారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు 2026 సంవత్సరంలోకి వచ్చేసాం. మళ్ళీ ఈ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎంచుకోవాల్సిన ప్రొఫెషన్ ఏంటి, ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే సక్సెస్ అవుతారు, వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు వారాలు ఏంటి, విధి విధానాలు ఏంటి గురుగారు, వీళ్ళు పాటించాల్సినవి ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ఈ మీనరాశి అనేటటువంటిది రాశి చక్రంలో 12వ రాశిది. ఈ రాశిలోకి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ మీన రాశిలోకి వస్తారు. అయితే ఈ మీన రాశికి సంబంధించినటువంటి గోచారాన్ని ప్రస్తుతం పరిశీలించుకున్నట్లయితే కనుక జన్మంలోనే శని యొక్క ప్రభావం, అంటే జన్మ రాశిలోనే శని యొక్క ప్రభావం ఉంది. సహజంగా ఈ రాశికి సంబంధించినటువంటి లాభాధిపతి రాజ్యాధిపతి శని. అంటే మనం చక్రంలో చూసుకుంటే కనుక రాశి నిమిత్తంగా 11వ స్థానాన్ని లాభస్థానం అని, 12వ స్థానాన్ని వ్యయస్థానము అని చెప్తాం మనం జాతకపరంగా చూసుకుంటే కనుక. అయితే ఇందులో ప్రధానంగా రాశి నిమిత్తంగా రాశ్యాధిపతి అయినటువంటి వాడు గురుడు. గురుడు జాతక నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో ప్రధానంగా 4వ స్థానంలో ప్రస్తుతం సహజంగా ఉండి 5వ స్థానానికి వస్తారు. ఓకే. అంటే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు కర్కాటకంలోకి ఉచ్చలోకి వస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని ప్రధానంగా మనం అందరికీ అంటే సహజంగా తెలుసున్నటువంటి మాట అనేటటువంటి మాట. గ్రహ బలాలన్నింటిలోకి గురుబలం ఒకటి ఉంటే చాలు, ఏ బలాన్ని అన్ని బలాలకి సరే అంటే ఉన్నతమైన బలం కింగ్ కింద ఉండేటటువంటిది స్థాయి కలుగుతుంది అని చెప్తాడు. గురుబలం అనేటటువంటిది అంత గొప్పది. గజబలం, బలాల్లో గజబలం ఎంత గొప్పదో బలాల్లో గురుబలం అంత గొప్పది. ఆ గురుబలము అనేటటువంటిది మే నెల దాటిన తర్వాత వస్తుంది. ఈ మీనరాశి వారికి ఈ 2025 మార్చి దాటిన దగ్గర నుంచి ప్రారంభించుకుని మే 17వ తారీఖు దాకా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం అనుభవించారు. ఈత పైన కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి విపరీతమైన డౌన్ఫాల్ అయ్యేటటువంటి పరిస్థితి మాత్రం కాదు. కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఉష్ణ సంబంధమైనటువంటి బాధలు, అంటే అకారణంగా జ్వరాలు రావడం కానీ, ముఖ్యమైనటువంటి పనులకు వెడుతున్నటువంటి సమయంలో ఏదో రకంగా ఆటంకాలు జరగడం కానీ, అలాగే పెద్దలని కలుసుకునేటటువంటి సమయంలో లేదా మీ ఉన్నతికి ఉపయోగపడేటటువంటి సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయం నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పాను. ఆర్థికంగానూ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి బాధలు, అంటే లేడీస్ అయితే మెన్సెస్ సమయంలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం, వెన్నుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఈ తుంటి భాగం దగ్గర నుంచి ప్రారంభించుకొని కాళ్ళ వరకు కూడా కొంచెం ఎవరో ఏదో బాగా పట్టుకొని లాగేస్తే ఎంత బాధపడతామో ఆ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం జరుగుతాయి. ఇవన్నీ కూడా శనేశ్వరుని యొక్క ప్రభావం వలన వచ్చేటటువంటి అందులో ఏ విధమైనటువంటి సంశయము లేదు. వీటి వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక వృత్తిపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ చూసుకున్నట్లయితే ఆటంకాలు ఏర్పడడం, ఉన్నతికి సంబంధించినటువంటి స్థితి ఎంత పని చేసినా సరే ఇంకా పైకి వెళ్ళవలసినటువంటి స్థాయిని అది గుర్తించటం లేనటువంటి విధానంలో ఉండడం, అంటే మనం చేసిన పనికి గుర్తించేటటువంటి స్థాయి అంతలా సరిపోవటం లేదేమో అనే అనుమానానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సహచరులు ఉద్యోగస్తులు కూడా సంబంధించినంత వరకు కూడా సాధ్యమైనంత వరకు ఉపకారం చేసే విధానంలోనే ఉంటారు. కానీ ఇప్పుడు ఎవడైనా ఎదగాలి అంటే ఆనందిస్తారు, బాగుండాలి బాగా ఎదగాలి అని. కానీ వాళ్ళకన్నా మించి ఎదిగిపోయేటటువంటి పరిస్థితి వస్తే సమాజం ఊరుకుంటుందా? లేదు. ఆ రకమైనటువంటి స్థితి అనేటటువంటిది మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుగుదల ఉంది, ఏడుపు ఉంది, నరఘోష, దృష్టి దోషం, జనాలకు సంబంధించినటువంటి బాధలు, ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండేటటువంటి మనస్తత్వంలో ఉంటే పర్వాలేదు. కానీ ఎదిగేటటువంటి విధానాన్ని చూపించాలి అని అనుకుంటే మాత్రం
ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఘోష ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలాగే విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకుంటే చదువు మీద ఆసక్తి తగ్గుతుంది. ఎంత చదువుదాం అనుకుంటున్నా, ఏది చేద్దాం అనుకుంటున్నా ఏదో పని రావడం, అడ్డంకులు. ఈ పుస్తకాలు అక్కడ పక్కన పడడం, మిగిలినటువంటి పని మీద చూడడం, ఈ రకమైనటువంటి సమయపాలన లేని జీవనం, సమయపాలన లేని భోజనం, తిండి నిద్ర టైంకి ఉండవు. వ్యాయామం చేద్దామని అనుకుంటాం, చెయ్యం. మనకు ఉపయోగపడే పనులు ఏవైతే ఉన్నాయో అవి మినహాయించి అన్ని పనులు మిగిలినవి చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మే నెల దాటిన తర్వాత కొంత మార్పు అనేటటువంటిది జరగడం, అనుకూలతలు ఏర్పడడం వస్తే ఆ రకమైనటువంటి విధానంలో అన్ని విధాలా అనుకూలమైనటువంటిది ఉంటుంది. ఈ సంవత్సరం 2026లో సాధ్యమైనంత వరకు జూన్ నెల దాటిన తర్వాత వివాహం కానటువంటి వారికి వివాహ యోగం కూడా అయ్యే అవకాశం సాధ్యమైనంత వరకు మీనరాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చు తల్లి. మళ్ళీ 2026లో వీళ్ళకి అన్ని సక్రమంగా మంచి జరగాలి, వాళ్ళు అనుకున్నట్టు పనులు జరగాలి అని అంటే ఏదైనా పరిష్కారం ఉంటుందా గురూజీ? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అనేటటువంటిది పారాయణ చేయడం ఒకటి. అంటే రాహుకేతువుల యొక్క ప్రభావం నుంచి, శని యొక్క సంబంధించినటువంటి స్థితి నుంచి బయటికి రావడానికి కాలభైరవ అష్టకం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయండి. అలాగే చిమ్మిలి అని ఉంటుంది, అంటే నువ్వుల్ని బెల్లాన్ని దంచితే చిమ్మిలి, నువ్వుండలో నువ్వు పప్పుకి సంబంధించినటువంటి ఇవి ఆవులకి పెట్టడం. అలాగే బీదవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎవరికైనా అంటే తీపి తినేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారికి వీటిని పంచడం, ప్రసాదం కింద కానీ గుళ్ళల్లో కానీ ఏదైనా ప్రసాదం కింద పంచడం వలన మంచి ఫలితాలు జరుగుతాయి. శివారాధన ఎంత చేస్తే అంత మంచిది. అలాగే కాలభైరవుడికి సంబంధించిన అష్టమి రోజున కాలభైరవుడికి పూజ చేసుకున్న, లేకపోతే కాలభైరవుడికి ప్రీతిగా గారులు దండ వేసిన, అలాగే హనుమంతుడి దేవాలయాన్ని దర్శనం చేసుకున్న చాలా మంచి ఫలితాలు జరుగుతాయి తల్లి. తప్పకుండా గురుగారు, మీనరాశి వారి గురించి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అని ఎంతో చక్కగా మీ ద్వారా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి, లేదా మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.